గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి సపోటా చెట్టుని ఈరోజు సపోటా ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం 3 సీజన్స్లో కూడా మా ప్లాంట్ అనేది ఈ సపోటా చెట్టు అనేది ఫ్రూట్స్ ఇస్తూనే ఉంటుంది. ప్రతి సీజన్లో 10 to 15 టైమ్స్ తీస్తూ ఉంటాను. ఈ వింటర్ సీజన్లో ఇది ఫస్ట్ టైం తీయడం అనేది. చూడండి ఫ్రెండ్స్, చేతితో అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా మా ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ నుంచి తీస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. బాల్కనీ నుంచి అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ అన్నీ చేతితో తెంపేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ బాల్కనీ నుంచి చక్కగా చేతికి అందుతూ ఉంటాయి. ఒక్కోసారి మంచి పళ్ళు కూడా చెట్టుకే పండినటువంటి ఫ్రూట్స్ కూడా నేను అలా బాల్కనీలోకి వెళ్ళేసరికి 1-2 అలా దొరుకుతూనే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఆ చివరిని కొమ్మలకు కూడా చాలా సపోటా పళ్ళు ఉన్నాయి. అలా తెంపుతూ ఉంటే ఆ కొమ్మ మధ్యలోని చాలా పళ్ళు అనేవి కనిపిస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఈ చెట్టు 2016లో వేసాను ఫ్రెండ్స్. 10 years అవుతుంది. వేసిన 3వ సంవత్సరం నుంచి క్రాప్ రావడం మొదలుపెట్టింది ఫ్రెండ్స్. 3-4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం దాదాపు ఒక 4,000 వరకు ఫ్రూట్స్ అనేవి ఈ చెట్టు నుంచి హార్వెస్ట్ చేస్తూ ఉంటాము. పళ్ళు అనేవి నాతో స్కూల్లో ఉన్నటువంటి కొలీగ్స్కి, ఏ స్కూల్లో చేసినా ఆ స్కూల్లో ఉన్నటువంటి కొలీగ్స్కి, అదేవిధంగా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా పంచుకొని చక్కగా వాటిని ఆస్వాదిస్తూ ఉంటాము. చాలా రుచికరంగా ఉంటాయి ఈ ఫ్రూట్స్. అలా ఫ్రూట్స్ అన్నీ కోసిన తర్వాత రోజు 2-3 డేస్లోని పండిపోతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ రైపన్ అయిపోతాయి. అలా టేబుల్ మీద ఆ బాస్కెట్ అలాగ ఉంచేస్తే చాలు ఫ్రెండ్స్. ఏమీ గడ్డి అలాంటివి ఏమీ వేయక్కర్లేదు. అలా పండుతూ ఉంటాయి. చక్కగా ఒక 3 డేస్లో అవి ఫ్రూట్స్ అయిపోతాయి, రైపన్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇది బాల్కనీ నుంచి నేను అందుబాటులో ఉన్నవన్నీ కూడా ముందు కోసేస్తూ ఉంటాను. అందరివి దొనికరతోని బాల్కనీ నుంచి తెంపుతూ ఉంటాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం కిందకి వెళ్ళి కింద నుంచి మనం గ్రౌండ్ ఫ్లోర్లో కింద నుంచి మనం నిచ్చెన వేసుకొని కొన్ని ఫ్రూట్స్ అనేవి తెంపుదాం ఫ్రెండ్స్. ఈ నిచ్చెనతో నేను చాలా ఫ్రూట్స్ అనేవి తెంపుతూ ఉంటాను. ఇంటి ముందు తోరణాల్లా కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ కోస్తున్నటువంటి ఆ ఫ్రూట్స్ అనేవి. చూడండి, ఎదురుగా చక్కగా ఫ్రూట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఉదయాన్నే బయట నుంచి లోపలికి వచ్చిన అవి ఎంతో కనువిందు చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్స్ అనేవి అందరికీ మేము పంచి పెట్టి షేర్ చేసుకొని తింటూ ఉంటాము. వాళ్ళు ఎంత బాగున్నాయో అనేటప్పుడు చాలా ఆనందం వేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సపోటాలకి కోస్తుండేటప్పుడు కాయల నుంచి పాలు కారుతూ ఉంటాయి ఫ్రెండ్స్. బట్టల మీద పడినట్లయితే మరక పడుతూ ఉంటాయి, జాగ్రత్తగా కొయ్యాలి. యాక్చువల్లీ ఈ పాల నుంచి గోల్ఫ్ ఆడే బాల్స్ తయారు చేస్తారంట. నేను ఎక్కడో చదివాను. కొంతసేపటికే గట్టి పడిపోతాయి యాక్చువల్లీ ఆ మిల్క్ అనేది. కాబట్టి బట్టల మీద పడినట్లయితే స్ట్రెయిన్ పడుతూ ఉంటాయి. కోసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కొయ్యాలి. చూడండి, అక్కడ అయిపోయిన తర్వాత పక్కకు వచ్చాను. నిచ్చెన పక్కకి వేసుకొని మా ఇంటి మీద మెయిన్ గేట్ మీద ఉన్నటువంటి ఫ్రూట్స్ అనేవి కోస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇలా ఒక సీజన్లో 10 to 15 టైమ్స్ అనేవి కోస్తూ ఉంటాను.
ప్రతి రౌండ్లో దాదాపు ఒక 50 to 70 ఫ్రూట్స్ అనేవి ఒక రౌండ్కి వస్తూనే ఉంటాయి. రోజు తప్పించి రోజు లేదా 2 రోజులు తప్పించి అలాగ కోస్తూ ఉంటాను. చెట్టు పైకి ఇంకా పెద్ద పెద్ద ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వాటిని దొనికరతో తెంపుతూ ఉంటాను. అవి ఫస్ట్ ఫ్లోర్ దాటేసి మేడ మీదకి టెర్రస్ మీద దాకా ఇంకా చెట్టు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇక కొద్ది రోజుల తర్వాత టెర్రస్ మీద నుంచి కూడా కోసుకోవచ్చు. చూసారా, ఆ బయట కనిపిస్తున్న షెడ్ మా కారు ఉన్నటువంటి ఆ షెడ్, అది కార్ పార్క్ చేసి ఉంటాము. అదిగో అక్కడ మా కారు ఉంది. యువతల పక్క షెడ్ ఉంది చూసారా, అక్కడ సమ్మర్లోని ముఖ్యంగా చైర్స్ వేసుకొని చక్కగా కూర్చొని ఆ చక్కని గాలిని ఆస్వాదిస్తూ ఉంటాము. ఒక చెట్టు అనేది మనకి ఎన్నో మధురమైన ఫలాలను ఇస్తూ ఉంటుంది. చూసారా, ఇప్పుడు చేత్తోనే అందేస్తున్నాయి కొన్ని. ఇంటి ముందు ఉన్నటువంటి తోరణంగా ఉన్నటువంటి ఆ పళ్ళు చేత్తో అందేసిన అలా తెంపేస్తూ ఉంటాను. ఇక్కడ ఆ పెట్టుకోడకి గట్టు మీద ఉన్నటువంటి అందినటువంటి ఆ కొమ్మల్ని ఇలా ఉంచినట్లయితే ఒక్కొక్క పండు ఎన్నో పలకరింపులు, మనస్సు ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్స్ యొక్క సీడ్స్ అనేవి అడిగి మరీ తీసుకెళ్తూ ఉంటారు. నేను చాలామంది ఫ్రెండ్స్కి ఇచ్చాను. ఒక్కోసారి తిన్న తర్వాత ఆ సీడ్స్ అన్నీ ఒక డబ్బాలో వేసి నేను స్కూల్కి వెళ్ళే దారిలో అక్కడక్కడ పడేస్తూ ఉంటాను. చెట్లు మొలుస్తాయని. చూసారా, ఈ నిచ్చెన ఇటుపక్క వేసుకున్నాను. ఈ రౌండ్లోని చాలా ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నాయి చెట్టుకి, కానీ అందుబాటులో ఉండేవన్నీ కూడా చేత్తో కోసేస్తున్నాను. అందని వాటిని దొనికరతో తీస్తాను. అది ఈ రౌండ్లో చాలా ఎక్కువ వస్తాయి, దొనికరతో చాలా ఎక్కువ వస్తాయి. అది ఇంకో రోజు చేస్తాను. అది చూడండి ఫ్రెండ్స్, ఇంకా నిచ్చెన పక్కకు జరిపాను. ఆ మీద ఇంకా పళ్ళు ఉన్నాయి. ఇంకో కొమ్మకి, ఈ కొమ్మకి ఎన్ని పళ్ళు వస్తాయో చూద్దాము. చూసారా, మంచి పళ్ళు, సపోటా పళ్ళు దొరుకుతూ ఉన్నాయి అక్కడ ఆ కొమ్మకి. ఉంటాయి ఫ్రెండ్స్ అలా 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 కొమ్మల్లో పెద్ద పెద్దవి పెద్ద సైజు జామకాయ ఎంతైతే ఉంటుందో అంత సైజు పళ్ళు కూడా అవుతూ ఉంటాయి. అయితే ఫస్ట్ రౌండ్లో ఈసారి నేను కోస్తున్నాను. ఇంకా పెద్దవి అవుతాయి. ఇది ఫస్ట్ రౌండ్ ఈ సీజన్లో కాబట్టి వేగంగా కోస్తున్నాను ఫ్రెండ్స్. అయినా సరిపోతాయి, బాగా టేస్ట్ ఉంటాయి. ఇంకా పెద్దవి అయ్యేదాకా ఉంచవచ్చు. అయితే ఎక్కువగా రోజు ఉదయం లేచేసరికి చాలా పిట్టలు కొట్టేస్తూ ఉంటాయి. అలా 10-15 పళ్ళు అలా పడుతూ ఉంటాయి. కొన్ని చెట్టు మీద ఉన్న వాటిని కూడా పిట్టలు తింటూ ఉంటాయి. అవి తినాలి, మనము తినాలి. వాటికి మీద ఉన్న పళ్ళు చాలా మనకి అందవు కదా, అవన్నీ కూడా అవి తింటూనే ఉంటాయి. ఉడతలు, పిట్టలు, చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక చెట్టు ఇంతమందిని సంతోషపెడుతుందా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఇటుపక్క షెడ్ కింద ఉన్నటువంటి సిట్అవుట్ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఆ సన్నజాజి తీగ ఉంది చూసారా చెట్టు, అక్కడ ఆ రేకు షెడ్ మీద చాలా ఎక్కువ పళ్ళు కాస్తూ ఉంటాయి. కనిపించవు కింద నుంచి, అవి ఆ షెడ్ పైన ఉండిపోతాయి. అవి చాలా పెద్ద కాస్తూ ఉంటాయి, ఎందుకంటే మనకు కనిపించవు అవి. చూడండి ఫ్రెండ్స్, అది మా సన్నజాజి చెట్టు. అది అలాగా నైట్ టైము వాటి ఫ్లవర్స్ అనేవి ఎంత అందంగా, వాటి స్మెల్, వాటి నుంచి వచ్చే ఫ్రాగ్రెన్స్ అనేది చాలా చాలా బాగుంటుంది.
నైట్ టైం బయటకు వచ్చేసరికి గుప్పు అన్నట్టు ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక చెట్టు మనం జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే అది ఎంతో మధుర స్మృతులు మనకి ఇస్తూ ఉంటుంది. నాకు చెట్లు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం, హాబీ. ఇప్పుడు చూడండి, మెయిన్ స్టెమ్ దగ్గర ఉన్నటువంటి ఆ బ్రాంచ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ లోపల పైన చాలా పెద్ద ఉంటాయి. మెయిన్ ఇక్కడ ఆ చెట్టు అలా పైకి చూసినట్లయితే చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేను ఈ నిచ్చెన పై నుంచి చెట్టు మీదకి వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఆ చెట్టు మీదకి వచ్చి ఆ చెట్టు మీద నుంచి చాలా నేను కోస్తూ ఉంటాను. అలా దీపావళికి ఇంటికి తో పాటు చెట్టుకి కూడా లైటింగ్ పెట్టించాను ఫ్రెండ్స్. 3 కలర్స్ ఆ 3 స్టెమ్స్కి, నా 3 పెద్ద బ్రాంచెస్కి, ఒకటి పింక్ కలర్, ఒకటి గ్రీన్ కలర్, ఆ వెనకాతలు ఉన్నటువంటి కొమ్మకి బ్లూ కలర్. ఎంత అందంగా అనిపించిందో. ఇప్పటికీ అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. సంక్రాంతి వరకు ఆ లైటింగ్ అలా ఉంచుతాను ఫ్రెండ్స్, తర్వాత తీసివేస్తాను. చూసారా ఎలా కోస్తున్నానో? చెట్టు ఎక్కాను. చెట్టు అనేది ఒక అదృష్టం ఫ్రెండ్స్, మనకి దేవుడిచ్చే వరం అనుకోవాలి. చూసారా, 1 గంట నుంచి కోస్తూ ఉంటే ఆ పళ్ళు వచ్చాయి. ఇలా ఒక సంవత్సరంలో నేను ఒక 30 to 40 టైమ్స్ పైగా నేను కోస్తూ ఉంటాను. కోసిన పళ్ళన్నీ తీసుకెళ్ళి ముందుగా కృష్ణయ్యకి నైవేద్యం పడతాము. కృష్ణయ్య దగ్గర ఉంచి దండం పెట్టుకొని ఆ తర్వాత ఇంట్లోకి తీసుకొని వెళ్ళి ఒక 2-3 రోజులు, గట్టిగా ఒక 4 రోజులు అయ్యేసరికి ఆ పళ్ళన్నీ కొద్దిగా ముగ్గిపోతూ ఉంటాయి. ముగ్గిపోయిన పళ్ళన్నీ ఫ్రెండ్స్కి ఇవ్వడం, అందరికీ పంచడం, మేము తినడం చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మన ఛానల్ పేరు మిథునం, MITHUNAM, మిథునం ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్